యాండి, ఆయన మనసు ఎంత పవిత్రమైనదో మీకు తెలీదు. అలా ఏ కల్మషం లేనివారు ఈ భూమి మీద ఉంటారా అనిపిస్తుంది. కానీ అలాంటి ఆయన్ని ఆయన సొంత కుటుంబం కూడా ఒంటరిని చేయటమేమిటి? నా ఉద్దేశం, ఎలక్షన్స్లో ఓటమి మూలానో ఆయన కూడా బాగా కృంగిపోవడం వల్ల కొంత దూరం అయ్యుంటారు. అదేమిటి లక్ష్మి, ఆయన కుటుంబ సభ్యులు కష్టకాలంలోనే కదా ఇంకా దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. అవుననుకోండి, కానీ ఆయన వ్యక్తిగత విషయాలు మనకెందుకు? కనీసం ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకం గురించి మాట్లాడుతూ కొంతైనా మళ్ళీ మెల్లమెల్లగా బయటకొస్తున్నారు. నన్ను క్షమించండి మామగారు, పార్టీ పనుల వల్ల లేట్ అయింది. పర్వాలేదు. ఇలా ఉన్నాయి పార్టీ పనులు? బాగానే జరుగుతున్నాయండి, ఇప్పుడిప్పుడే తెరపులోకి వస్తున్నాయి. ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి. మా జీవిత చరిత్ర రాస్తున్నారు. మా చిన్నల్లుడు బాబు. నమస్తే. నమస్తే అండి. బాబు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో క్రింది స్థాయి నుంచి కూడా ఈసారి ఏ విధమైన తప్పులు జరగకుండా చూసుకోవాలి. తప్పకుండా అండి. ఆ విషయమే ఇంతవరకు వీళ్ళందరితో చర్చించాను. మనం అనుకున్న విషయాలన్నీ బాబుకు వివరించండి. మరో విషయం, త్వరలోనే నేను సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాను.